డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రత్యేక పాత్రలో నిర్మించిన లవ్లీ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది, డబ్బింగ్ కంప్లీట్ అయింది, రీ రికార్డింగ్కి వెళ్ళబోతుంది సినిమా. ఇంతకుముందు మేము చాలా సినిమాలు తీసాం, 5 సినిమాలు అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసాం. అయితే ఈసారి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి 200% న్యాయం చేసామనే ఫీలింగ్ మాకుంది. డెఫినెట్గా ఇది సూపర్ హిట్ సినిమా అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మొత్తం మా యూనిట్ మొత్తానికి ఉంది. అలాగే ఆర్ఆర్ మూవీ మేకర్స్ కిక్కు, డాన్సీను, మిరపకాయ, ప్రేమ కావాలి, బిజినెస్ మ్యాన్, పూలరంగడు వరుసగా 6 హిట్ల తర్వాత లవ్లీ ఇప్పుడు మనకి 7వ సినిమా హిట్ కాబోతుంది. గత సంక్రాంతికి మిరపకాయ, శివరాత్రికి ప్రేమ కావాలి వచ్చినాయి. ఈ సంక్రాంతికి బిజినెస్ మ్యాన్, శివరాత్రికి పూలరంగడు, ఇప్పుడు ఉగాదికి మార్చి 23న లవ్లీ రాబోతుంది. ఈ లవ్లీని ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మేము ఏదైతే అనుకుని స్టార్ట్ చేసామో అది తెరకెక్కించామని మేము అందరం నమ్ముతున్నాం. అండ్ చాలా బాగా నిర్మించారు ఈ సినిమాని. దానికి క్రెడిట్ రాజు గారికి కూడా వెళ్ళాలి. అండ్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ గారి సపోర్ట్తో అచ్చిరెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు ఈ సినిమా మొత్తం. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ కూడా చాలా రిచ్గా నిర్మించారు. మార్చి 23 మేము ముందుకు వస్తున్నాం. అండ్ ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి, చాలా బాగా రావడానికి కారణం ఆల్ అవర్ టెక్నీషియన్స్, అవర్ కెమెరామ్యాన్ అరుణ్ కుమార్ గారు, ఆర్ట్ డైరెక్టర్ మురళి, ఆయన ఫస్ట్ ఫిలిం ఇది. ఆయన ఇంతకుముందు రవీందర్ గారి దగ్గర పనిచేశారు, దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం. అండ్ సంగీతం అనూప్ రూబిన్స్, ఆల్రెడీ తను ఈ ఇయర్ పూలరంగడు సక్సెస్ అయింది, అలానే ఇష్క్ కూడా మంచి సక్సెస్ అయింది. లవ్లీతో మేమందరం వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యాట్రిక్, వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ హ్యాట్రిక్ ఫ్రమ్ అనూప్. అండ్ ఈ సినిమా తప్పకుండా మ్యూజికల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ జయ గారు హాస్ టేకెన్ స్పెషల్ కేర్ విత్ లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీ అందరికి బాగా తెలుసు ఆవిడ సాంగ్స్ బాగా తీస్తారని. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. వి ఆల్, రాజు గారు కానీ అలానే జయ గారు కానీ చూసిన వాళ్ళందరూ సాంగ్స్ చాలా బాగుంది, ఈ సినిమా చాలా బాగుందని. నిన్న నైటే అనూప్ ఫస్ట్ హాఫ్ చూశాడు ఈ సినిమాని. లవ్లీ ఫస్ట్ హాఫ్ చూడడం జరిగింది. అండ్ అనూప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, ఏదైనా డైరెక్ట్గా చెప్పేస్తాడు, ఫ్రాంక్గా చెప్పేస్తాడు. చాలా బాగుంది సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ చాలా బాగా చేసింది. అలానే ఒక మంచి క్యారెక్టర్ వెన్నెల కిషోర్, తను ఆల్రెడీ ప్రూవన్ దూకుడుతో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్, సో తనకి, అలానే చిన్మయ్ అని ఒక అమ్మాయి, అలానే గ్రేట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఆయనకి, ఆవుతి ప్రసాద్ గారికి ఒక బ్యూటిఫుల్ ప్యాడింగ్. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్, దాన్ని బ్యూటిఫుల్గా విజువలైజ్ చేసి దానికి తెరకెక్కించిన జయ గారికి, అట్ ది సేమ్ టైం మాకు మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని ఎపిసోడ్స్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి థింక్ చేసి కొత్తగా చేయడం జరిగింది. సో యూడెంట్ దట్ దిస్ ఫిలిం విల్ డూ బెటర్ దెన్ దట్. దాని మీద మంచి హిట్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా మార్చి 23 మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథ చెప్పిన 1.5 అవర్లో వెంకట్ గారు వెంటనే తీయాలి ఈ సినిమా, అసలు వెంటనే ఇప్పుడే మొదలెట్టండి, డిసెంబర్లో రిలీజ్ అన్నారు. అవ్వదండి, టైం కావాలి అన్న. సరే జనవరికి రెడీ అవ్వండి అన్నారు. అంత నన్ను పరిగెత్తించి సినిమా తీశారు. అలాగే నేను గుండం గారు మనోడు చేసినప్పుడు ఒక మాట అన్నారు ఆయన, మేడంకి చిన్న బడ్జెట్ ఇస్తేనే ఇంత బాగా తీసింది, అసలు పెద్ద బడ్జెట్ ఇస్తే ఏం చేస్తుంది మేడం, ఒకసారి చూడాలని. అప్పుడు అన్నారు, ఈసారి నాకు చాలా పెద్ద బడ్జెట్ ఇచ్చి ఈ సినిమా ఇంత బాగా రావటానికి వెంకట్ గారే కారణం. అలాగే రాజుగారి గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. నేను ఏది ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఆయన. కాబట్టి నాకు ప్రొడ్యూసర్ సహకారం చాలా బాగా వచ్చిందని చెప్పను. ఎందుకంటే నేను ఏ లొకేషన్ అన్నా అది ఎంత ఖర్చు అవ్వని, ఎంత ఏదైనా కానీ నీకు నచ్చింది కదా చెయ్యి, ఎప్పుడు అంతే, నీకు నచ్చిందా ఇష్టమైందా చెయ్యి. డబ్బు గురించి కానీ లేదు ఇంకే విషయం గురించి నువ్వు ఆలోచించుకు, నేను వెనకాల నుండి అన్నీ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు చెయ్యి అని అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు.
దానివల్ల నేను 1-10 సార్లు ఏ విషయం ఆలోచించేదాన్ని కాదు, ఏదనుకుంటే అది చేసుకుంటూ వచ్చాను ఈ సినిమా వరకు. ఫస్ట్ సాంగ్కి దాదాపు 40-50 లక్షలు అయ్యింది సెట్ వేయటానికి తీయటానికి. అలాగే కొన్ని సీన్లు అయితే 2 జనరేటర్లు 3 జనరేటర్లు కెమెరాలు పెట్టి ఏదంటే అది నాకు ఎలా ఆడింది ఆట పాడింది పాటలాగా తీసే సినిమా. అలాగే కేరళ సాంగ్ ఒక సాంగ్ కోసం కేరళలో అన్ని లొకేషన్స్ కవర్ చేసి అన్ని కెమెరాలు పెట్టి, సబీనా ఖాన్ బాంబే నుంచి తనంతా బిజీగా ఉన్నా కూడా పాట విని ఇన్స్పైర్ అయ్యి తను యాక్చువల్గా సల్మాన్ ఖాన్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్. అన్ని సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ, దబాంగు అన్నీ, మొన్న మిస్టర్ బాడీగార్డు అన్నీ తను చేసింది. కానీ సాంగ్ విని ఇన్స్పైర్ అయ్యి వచ్చి కేరళ సాంగ్ చేసింది. అది 5th సాంగ్ అండి. ఎందుకు సబీనా ఖాన్ పెట్టాము అని చాలామంది అడిగారు. ఆ పాట చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఆవిడని అంత కష్టపడి తీసుకొచ్చి అది కేరళలో ఎందుకు షూట్ చేస్తాము అని. అలాగే మీకు అందరికి తెలుసు టర్కీ వెళ్ళి సాంగ్స్ తీసుకొచ్చామని. అది గొప్ప కాదండి, పక్క వెళ్ళి అన్ని లొకేషన్స్ అన్ని షార్ట్స్, ఒక సాంగ్ అయితే 600 షార్ట్స్ తీసామండి, అది రికార్డు. బాబా భాస్కర్ చేశాడు. అంటే అంత టైం ఇచ్చాం. యూజువల్గా 3 రోజులకు ఒక పాట లెక్కన వెళ్తారు. ఫారిన్ అంటే గబగబా ఎక్కడ కెమెరా పెడితే అటు తీసి, మీకు అందరు తెలుసు స్ట్రీట్స్లోని అట్లని ఇక్కడ పెడితే చేస్తారు. కానీ అలా కాకుండా నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ లొకేషన్స్, నెంబర్ ఆఫ్ డేస్ గురించి కూడా మేమేం టెన్షన్ పడలేదు, అలా తీసుకుని వచ్చాము. ముందు చెప్పినట్టు వెంకట్ గారు ఏ ఇన్స్పిరేషన్తో ఈ సినిమా తీయమని అన్నారో అదే ఇన్స్పిరేషన్తో మా టెక్నీషియన్స్ కూడా. సినిమా ఛాలెంజింగ్ అండి, మనకి సినిమా కథ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, మిగతా అన్నీ చాలా బాగున్నాయి, మనం బాగా చేయాలి ప్రతి వాళ్ళు ఇదే. నేను బాగా చేయాలి అని నేను నా టెక్నీషియన్స్ చెప్పలా, వాళ్ళే నాకు చెప్పారు మనం బాగా చేయాలండి ఈ సినిమా, ఇంకేమన్నా చేయాలి దీనికి అని చెప్పి. కెమెరా అరుణ్ కుమార్ కానీ, అలాగే ముఖ్యంగా అనూప్ గురించి చెప్పాలి. రేపు ఫస్ట్ వీక్లో ఆడియో రిలీజు. పాటలు ఇప్పుడే చెప్తున్నాను, కానీ పాటలు విన్నాక మీరు నాకు చెప్తారు, మీరు చెప్పింది చాలా తక్కువ అండి, ఇంత గొప్పగా ఇచ్చాడు అనూప్ ట్యూన్స్ అని చెప్పి. ఎక్స్ట్రాడనరీ. ఒకటి మామూలుగా యూజువల్గా ఒక ఆల్బంలో 2-3 పాటలు బాగుంటాయి అంటారు, అలా కాకుండా ఒకదాని మించి పాట ఒకటి. దానివల్ల నేను పాటలు విన్నాక ఈ ట్యూన్స్ నేనే సెలెక్ట్ చేసుకున్నాక ఇంత మంచి పాటలు ఎలా తీయాలి, ఎక్కడ తీయాలి అనే దాని గురించి నేను ఎక్కువ వరి అయ్యాను, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అలాగే లిరిక్స్ రాయించుకునేటప్పుడు అనంత శ్రీరాము, సిరాశ్రీ గారు, కందికొండ గారు చాలా బాగా రాసి పెట్టారు. అలాగే రామ్జోగయ్య శాస్త్రి గారు ఫస్ట్ సాంగ్ ఆయన రాశారు. లిరిక్ తర్వాత రామ్ లక్ష్మణ్ గురించి చెప్పుకోవాలి. నా ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆయన పర్మనెంట్ అనమాట. డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు అందరు తెలుసు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన అంత ఈజీ కాదు ఇంప్రెస్ చేయటం. ఆయన డబ్బింగ్ చెప్పి నాకు ఫోన్ చేశారు, ఎవరు జయ ఈ సినిమాకి డైరెక్టర్ అని. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అండి అన్నాను. జోకులు వెయ్యి, మరి అలా ఉంది నీ పని, మామూలుగా తీయలేదు సినిమా, నువ్వు ఎక్స్ట్రాడినరీగా తీసావు, నీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయాలి నీ దగ్గర నుంచి ఇంత మంచి వర్క్, నేను అసలు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నీతో వర్క్ చేసినందుకు అన్నారు. అది అపాసిటీస్ అనేది ఈ సినిమాలు చూపించాము, బట్ అతనిలో ఇంకా చాలా ఉందండి, అది నేను చెప్పను. ఈ సినిమా చూస్తే ఇంత ఉందా అంటారు, అతనిలో ఇంకా చాలా ఉంది, అంత అన్ని రకాలుగా. అంటే అతను హీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్, హీఈస్ అ వెరీ గుడ్ ఫైటర్ అండ్ హీఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. మీకు పెద్ద హీరోయిన్ చేస్తారని నమ్ముతూ